ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. 11 నుండి మొదలు పెట్టుకొని 11 ఫిబ్రవరి నుండి 17వ తారీఖు వరకు ద్వాదశ రాసుల వారు ఏమి చేస్తే బాగుంటుంది, ఆ రాశి ఫలాలు ఏమిటి, ఈ రాసుల వారు ఏ దేవతామూర్తులను ఆరాధన చేస్తే మంచిదో, ఏ దానాలు చేస్తే మంచిది, ఏ దేవాలయ దర్శనాలు చేస్తే మంచిదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి సూర్యుడు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి అన్నీ కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆఫీసులో పనిచేసేవారు కానీ వృత్తిరీత్యా కానీ వీరికి చాలా బాగుంటుంది. అనుకోని ఉన్నత స్థానాలు వీరు వెళతారు. ప్రమోషన్లు గట్రా వీళ్ళకు ఎక్కువగా లాభిస్తాయి. అంతేకాకుండా వీరికి ఉన్నత పదవులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీరికి ఇష్టమైనదిగా సూర్యుడి ఆరాధన చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. ఇంకా ఉన్నదానికంటే ఎక్కువ స్థానంలో సూర్యుడు వీరికి లాభం చెందుతాడు. అంతేకాకుండా చదువుకునే విద్యార్థులకైతే కాస్త మందస్థితిలో కలిగి ఉంటారు కాబట్టి వీరికి ఓం బుధాయ నమః అని అనుకోవాలి. మేషరాశి వారికి బుధుడి అనుగ్రహం వీళ్ళకు సంపూర్ణంగా కలగాలి కాబట్టి అవకాశం ఉన్నవారు పెసళ్ళు నానబెట్టి రాత్రి నానబెట్టి ఉదయం విద్యార్థులతో కానీ లేదా తల్లిదండ్రులు కానీ మీ అబ్బాయి ఆవులకు తినిపించే విధంగా ఇక్కడ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి మీ అబ్బాయి పేరు చెప్పి ఆ పెసళ్ళు ఆవులకు తినిపించండి. దానివలన కూడా పిల్లలకు బుద్ధిస్థితి మారుతుంది. దానివలన ఉన్నత విద్య జరిగే అవకాశం ఉంది. మరియు మీ అబ్బాయిలతోటి ఓం శ్రీ మహాసరస్వత్యై నమః అని ఈ వారం పాటు ఖచ్చితంగా చదివించడానికి ప్రయత్నం చేయండి. దానివలన కూడా ఉన్నత స్థితి కలుగుతుంది, విద్యలో మార్పు కలుగుతుంది. తదుపరి రాజకీయ నాయకులకు అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలు వీరికి కలుగుతాయి. ఉన్నత ప్రమోషన్లు, వీరు ఏదైనా కార్యం చేపడితే ఆ కార్యానికి తగ్గట్టుగానే సత్ఫలితాలను పొందవచ్చు. స్త్రీలకు కుజుడు సరిగా లేడు కాబట్టి వీరు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న నవగ్రహాలకు కానీ లేకుంటే దేవాలయంలో కానీ కందులు తీసుకుని వెళ్ళి కందిపప్పుతో చేసిన ధాన్యము లేదా కందిపప్పుతో చేసిన వంట ఏదైనా కానీ అక్కడ దేవాలయంలో ఇవ్వడము కానీ లేదా దానము కానీ చేసిన ఎడల స్త్రీలకు శుభదాయకము. ఈ రాశి వారు ఈ వారమంతా కూడాను మీ దగ్గరలో ఉన్న హనుమత్ దేవాలయానికి వెళ్ళండి. హనుమత్ దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు సింధూరాన్ని ధరించండి. సింధూరం వలన మీ ఏ కార్యాలు అయితే జయం కావాలో ఆ కార్యాలన్నీ కూడా విజయాలు అవుతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారిది హనుమాన్ చాలీస పారాయణం చేయండి. దాని వలన కూడా మీరు సత్ఫలితములను పొందుతారు. మరియు మీరు చేసే వ్యాపారాలు కానీ వృత్తి కానీ ఉద్యోగాలు కానీ ఇంకా ఏదైనా కానీ మీ పక్క వారితో కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎవరిని ఏమీ అనవద్దు, ఎవరితో ఇబ్బంది పడకుండా చూసుకోండి. ఎందుకంటే మీ తోటి వారితో మీకు ఈ వారము 13వ తారీఖు మరియు 16వ తారీఖు కాస్త ఇబ్బందులు కలుగుతాయి. అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా మీరు చేపడతారు. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు. కాకపోతే మీరు వివాహ పొంతన మాత్రం ఖచ్చితంగా మరవకండి. వివాహ పొంతన చూసుకొని ఏ కార్యానికైనా సరే మీరు సిద్ధం కండి. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. మీ పిల్లల చదువు మీద మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. మీరు ఎక్కువగా ఈ వారమంతా కూడాను శుభకార్యాలకు వెళుతూ ఉంటారు కాబట్టి ఈ వారమంతా కూడాను మీరు తెచ్చిన సంపద, డబ్బు, బంగారం దానికి సంబంధించిన విధంగా కాస్త జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు ఈ వారమంతా కూడాను ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. పనిభారం పెరగడం వలన కాస్త అలసటగా ఉంటుంది. వారు కాస్త ఉద్యోగంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకు సొంత వ్యాపారం బాగుంటుంది. జాయింట్ వ్యాపారం అనగా ఉమ్మడి వ్యాపారం అలాంటి దానికంటే సొంత వ్యాపారంలోనే మీరు రాణించగలరు. ఈ రాశి వారు వాహనాలు నడిపేవారు కాస్త ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా కాస్త నెమ్మదిగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దానివలన మీకు శుభంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారు అవకాశం ఉంటే ప్రదోషకాలంలో సాయంకాల సమయనందున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఈ రాశి వారు శివాలయానికి వెళ్ళి 9 సార్లు ప్రదక్షిణ చేసి శివాయ గురవే నమః
ఓం శివాయ గురవే నమః అనుకుంటూ శివాలయంలో స్వామివారికి ప్రదక్షిణ చేయండి. ఒక 2 నిమిషములైనా సరే దేవాలయంలో కూర్చొని స్వామివారిని దర్శించండి. దానివలన ఈ వారమంతా కూడాను వారికి శుభదాయకము. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారమంతా కూడాను బంధువర్గంలో కార్యక్రమాలు వెళ్ళడం, సత్సంబంధాలు బాగుంటాయి. ఆ బంధువుల వలన అనేకమైన అభినందనలు కూడా ఉంటాయి. వీరికి ఈ వారం ఇచ్చిన బాకీలు, రావాల్సిన ధనం ఈ వారం చేతికి అందుతుంది. అంతేకాకుండా ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది. ఈ వారం మీ ఇంటి వారిలో ఉన్న పెద్దవారితోటి కాస్త ఆందోళన చెందే అవకాశం ఉంది. మీరు వాటిని గమనించి గుర్తించాలి. మీరు కొత్త పనులు శ్రీకారం చుడతారు. ఇంటిలో కొత్తగా మార్పులు చేపడతారు. మార్పులు చేర్పులు అయ్యే అవకాశం ఉంది. మీ సాయం వలన ఎదుటి వ్యక్తులకు ఈ వారమంతా కూడాను లబ్ధి పొందుతూ ఉంటారు. మీరు అనుకున్న ప్రయాణాలు సఫలీకృతమవుతాయి. మీరు అనుకున్న ప్రయత్నములు సఫలీకృతమవుతాయి. మీరు ఈ రాశివారు ప్రత్యర్థులతో జాగ్రత్త వహించాలి. వారి వలన మీకు కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంటుంది. చిన్న వ్యాపారస్తులకు ఈ వారమంతా కూడాను చాలా శుభదాయకంగా ఉంటుంది. మీరు అవకాశం ఉన్నవారు లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళండి. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఓం లక్ష్మీ నారసింహాయ నమః అని అనుకుంటూ ప్రదక్షిణ చేయండి. అవకాశం ఉన్నప్పుడు మంగళవారము లేదా శుక్రవారము లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయండి. దానివలన మీకు ఈ వారమంతా కూడాను శుభదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం అంతగా చెప్పుకోదగ్గంతగా లేదు. ఎందుకంటే వీరికి రాశుల పరంగా, గ్రహాల పరంగా వీరికి అనుకూలత కూడా లేదు. కాబట్టి వీరు కాస్త ఈ వారమంతా కూడాను జాగ్రత్త వహించాలి. మీరు కష్టం తగ్గ ఫలితం కూడా ఉండదు. కొత్తగా అప్పులు చేయవలసి వస్తుంది. రుణాలు ఎక్కువగా తీసుకుంటారు. అనుకున్న ఖర్చు కంటే ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ చికాకులు ఈ వారమంతా కూడా ఉంటాయి. కాబట్టి కాస్త ధైర్యాన్ని తెచ్చుకోవాలి. కాస్త ధైర్యంగా ఉంటూ మీరు ఆనందంగా ఉండండి. మీరు ఒక వార్త వింటారు. ఆ వార్త వలన ఆనందంగా కూడా ఉంటారు. మీరు సంతాన విషయంలో, వారికి వచ్చే పిల్లల విద్యార్థులకు సంబంధించిన విషయంలో మీరు వారు చెప్పే మాటలు విని చాలా ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులకు ఈ వారం మీరు కష్టపడితే దాని సత్ఫలితాన్ని కూడా పొందవచ్చును. కొత్త ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరు అవకాశం ఉన్నంత వరకు ఈ వారమంతా కూడాను దేవాలయ దర్శనాలు చేసుకుంటే మంచిది. వీరికి విశేషమైనది ఇష్టదేవుడు వెంకటేశ్వర స్వామి వారి వద్దకు దేవాలయానికి వెళ్ళండి. ఇంటిలో లేదా దేవాలయంలో ఓం నమో వెంకటేశాయ అని చెప్పి ప్రతిరోజు కూడాను 21 మార్లు స్వామివారి స్మరణ చేయండి. ఆ స్వామి స్మరణ వలన కూడా మీరు అనుకున్న కార్యాలు సాధిస్తారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం కాస్త నిరుత్సాహంగా ఉంటుంది. మీరు చేసిన పనికి తగ్గ ఫలితం లేదని చెప్పుకోవాలి. అంతేకాకుండా మీరు ఈ రాశి వారు కొత్తగా అప్పులు చేయవలసి కూడా ఉంటుంది. తెచ్చుకున్న అప్పుల కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దంపతుల మధ్యన చికాకులు, గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సంతాన విషయంలో మంచి వార్తలు వింటారు. వివాహం కాని వారికి ఈ వారం మంచి వార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ వారం వీరికి గృహంలో మార్పులు జరుగుతాయి. మీరు తెచ్చిన బంగారం, దానికి సంబంధించిన విషయంలో మీరు కాస్త జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు అనుకున్న దానికంటే తక్కువగా సాధించగలుగుతారు. కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి ఈ వారం రాహువు సరిగా లేడు. కాబట్టి మీరు అవకాశం ఉన్నంత వరకు వీలుంటే నవగ్రహాలలో రాహు దర్శనం చేయండి, లేదా అమ్మవారి స్తోత్రపారాయణాలు చేయండి. వీరికి విశేషమైన అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి వీరు అవకాశం ఉంటే చండీ పరదేవతను లేదా దుర్గామాతను నమస్కారము, ఆరాధన చేయండి. వీరు ఇలా చేయడం వలన కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వారమంతా కూడాను ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేయండి. అమ్మవారి అనుగ్రహం పొందండి.
తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి ఈ వారమంతా కూడాను గురువు శుభదాయకంగా ఉన్నాడు. కాబట్టి వీరు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి. గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటులు ఉండవు. ఈ వారం వీరికి దుబారా ఖర్చులు ఎక్కువ అవుతాయి. మీరు పొదుపుగా దాచాలి అనుకున్నది అంతగా జరగకపోవచ్చు. సంతాన భవిష్యత్తుపై మీరు దృష్టి పెడతారు. వ్యాపారస్తులకు ఈ వారం శుభదాయకంగా ఉంటుంది. ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ఎక్కువగా మిగతా వారితో మెచ్చుకునే విధంగా ఈ వారం అంతా కూడా మీరు ఉంటారు. ఈ రాశి వారికి గురుడు బాగున్నా కానీ కాస్త అవకాశం ఉన్నంత వరకు కూడాను అవకాశం ఉంటే దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళండి, లేదా గ్రహాలలో గురుడు లేదా దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయండి. దానివలన కూడా మీరు సత్ఫలితాలను పొందుతారు. దత్తాత్రేయ శ్లోకంలో దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమని శ్లోకం ఉంటుంది. దత్తస్తవం దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన శ్లోకాలు చదువుకున్నా లేదా దక్షిణామూర్తి సంబంధించిన శ్లోకాలు చదువుకున్నా ఈ వారం మీకు శుభదాయకముగా ఉంటుంది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా సత్ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో మీరు ఎక్కువగా రాణిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటి వలన కూడా మీరు ఆనందంగా ఉంటారు. పెద్దవారితో పరిచయం ఏర్పడుతుంది. ప్రముఖులతోటి కొత్త వారితో మీరు జాగ్రత్త వహించాలి. మరియు తెలియని వారితోటి మీ ఇంటి విషయాలు కానీ మీ సంబంధించిన విషయాలు కానీ చెప్పకూడదు. వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీకు గిట్టని వ్యక్తులు వచ్చి మిమ్మల్ని తప్పుదో పట్టించే అవకాశం ఉంది. కాబట్టి మీరు వారి వలన కాస్త జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకు ఉన్నదానికంటే ఎక్కువ సంపాదించగలుగుతారు. దాని గురించి వ్యాపారంలో ముందు వెనక ఆలోచించి కాస్త అడుగులు వేయాలి. నిరుద్యోగులకేమో కాస్త ఈ వారం అనుకూలత లేదు. అయినా సరే మీరు గట్టి ప్రయత్నాలే చేయాలి. ఈ వారం అంతా కూడాను మీరు కష్టపడితే మీ కృషి వలన సత్ఫలితాలను పొందవచ్చు. ఆస్తి వివాదాలు, అన్నదమ్ములకు సంబంధించిన ఆస్తి వివాదాలు అవి కూడా పరిష్కారం అవుతాయి. ఆనందంగా ఉండవచ్చును. మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి దర్శించండి. ఆంజనేయ స్వామి వారికి అవకాశం ఉంటే అప్పాలమాల లేదా వడమాల వేసి స్వామిని మీ కామ్యాన్ని సిద్ధించమని స్వామిని అడగండి. వాటి వలన కూడా ఈ రాశి వారికి వారమంతా కూడాను శుభవార్తలు వింటారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆదాయ వ్యయాలు బాగుంటాయి. నూతన పనులు చేపడతారు. అన్యోన్య దాంపత్యం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఈ వారమంతా కూడాను క్షేత్ర దర్శనం చేస్తే మంచిది. శ్రీశైలంలో వెళ్ళి స్వామి దర్శనం చేసిన ఎడల చాలా శుభదాయకంగా ఉంటుంది. కాస్త ఎవరిని ఏమీ అనకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎవరిని అనకూడదు, ఎవరితో అనిపించుకోకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. సంతాన విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు సాయంకాలం కానీ ప్రాతకాలం కానీ శివాలయ దర్శనం చేయండి. శివాలయంలో పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అంటూ స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందండి. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం మీరు అనుకున్న కార్యాన్ని సాధించగలుగుతారు. కొత్త చెల్లింపులు, డబ్బు సంబంధించిన మార్గాలు మీకు శుభదాయకంగా ఉంటాయి. కొత్త ఆలోచనలు పుడతాయి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. బంధువులతోటి సత్సంబంధాలు పెరిగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వీరికి ఉమ్మడి వ్యాపారాలు కలిసి రావు. సరుకులు నిల్వ చేసే వ్యాపారస్తులు కాస్త ఈ వారం జాగ్రత్త వహించాలి. ఆ సరుకుల వలన ఈ రాశి వారిని మిగతా వాళ్ళు మీ మీద డిమాండ్ చేయాలని చూస్తూ ఉంటారు. కాస్త ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. కాబట్టి మీరు ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన హనుమత్ పారాయణాలు చేసుకోండి. ఆంజనేయ స్వామి అంత బలం వస్తుంది మీకు. అంతేకాకుండా మీరు హనుమత్ పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం చేయండి. దానివలన మీరు సత్ఫలితాలను పొందవచ్చును. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి కొద్దిగా ఆదాయపరంగా అంతగా లేకపోయినా కానీ కాస్త ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపడతారు. రుణానికి సంబంధించిన బాధలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్రహ సంచారం మేర కాస్త అనుకూలంగా ఉంటుంది.
మీరు వ్యాపారానికి సంబంధించిన కొత్త ప్రయత్నాలు చేసేటట్లయితే కాస్త ఈ వారం ఆగడానికి ప్రయత్నం చేయండి. వీరు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యంగా చేయవద్దు. అవకాశం ఉన్నంత వరకు వైద్యశాలలకు తరచూ వెళ్ళి సంప్రదింపులు జరిపించుకొని రండి. ఆరోగ్యం విషయంలో బాగుంటారు. అన్నదమ్ముల విషయంలో, అక్కాచెల్లెల విషయంలో ఆనందంగా ఉంటారు. పిల్లల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారం సమానంగా ఉంటుంది, లాభ నష్టాలు లేకుండా. వాహనదారులు, ద్విచక్రాల వాహనాల మీద వెళ్ళే వాహనాల వారు కాస్త జాగ్రత్త వహించాలి. మీ మీద ఎదుటి వారికి ఎక్కువగా నరదోష ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ దర్శనం చేయండి. ఓం నమో వెంకటేశాయ అని అంటూ స్వామివారి స్మరణ చేయండి. ఈ వారం అంతా కూడా మీకు శుభదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా శుభదాయకము. అనుకున్న విషయాలలో మీరు రాణింపు చేయగలుగుతారు. కొత్త కొత్త విషయాలలో మీరు దృష్టి పెట్టగలుగుతారు. కొత్త కొత్త మార్గాలు మీకు ఎదురవుతాయి. సత్ఫలితాన్ని పొందవచ్చును. మీకు కాస్త ఖర్చు అయినా కానీ ఆ ఖర్చులలో కూడా కాస్త శుభవార్తలు కూడా వింటారు. మీరు పిల్లల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి వ్యాపారస్తులకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. కొత్త కొత్త ప్రయత్నాలు మీరు చేస్తారు. వ్యాపారాలలో కొత్త ప్రయత్నాల వలన మీరు రాణిస్తారు. ఇంటి బంధువులు వారంతా కూడా పిలిచి విందులు వినోదాలతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులు అధికారులను మెప్పిస్తారు. మీ తోటి ఉద్యోగస్తులతో కాస్త జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు అనుకున్న విజయాలు సాధిస్తారు. కాకపోతే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఓం శివాయ గురవే నమః అని అంటూ 11 మార్లు ప్రదక్షిణ చేసిన యెడల ఈ వారమంతా కూడా మీకు శుభదాయకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం కాస్త శుభదాయకమని చెప్పవచ్చు. మీ మాట వలన అందరూ కూడా రాబట్టుకుంటారు. మీ మాట వలన ధనం కూడా చేరే అవకాశం ఉంది. ఈ రాశి వారికి నిత్య ఖర్చుల కంటే కొత్తగా ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీరు ప్రయత్నాలు చేస్తారే కానీ మధ్యలో వదిలేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా వీరు గమనించాలి. మీరు మొదటి పని అనుకున్న పనిని ఆ పని పూర్తిగా అయ్యేంత వరకు కూడాను వదలవద్దు. ఆ ఫలం వలన సత్ఫలితాలను పొందవచ్చును. మీ పెద్దల విషయంలో కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అనుకున్న కార్యాలు సాధిస్తారు. ఈ రాశి వారికి పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. వ్యాపారం అనుకున్న దానికంటే తక్కువగానే ఉంటుంది. ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్త వహించి మీ ప్రయత్నములు ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేయాలి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా కష్టపడితే మీరు దాని వలన లాభం చెందవచ్చును. ఈ రాశి వారికి ఏలినాటి శని కారణం చేత కాస్త అనుకున్న పని పూర్తి చేయరు. ఒక పని ప్రారంభం చేస్తారు, దాన్ని పూర్తి చేయకుండా ఆపాలని ప్రయత్నం వస్తుంది. కాబట్టి ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడాను మీరు ఆపవద్దు. అవకాశం ఉన్నంత వరకు కూడాను మీ దగ్గరలో ఉన్న నవగ్రహాలలో శనేశ్వరాలయానికి వెళ్ళండి. శనేశ్వరాభిషేకం చేయించండి. దానివలన సత్ఫలితాలను పొందవచ్చును. లేదా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. దానివలన కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. ఇవి ఈ వార ఫలాలలో ముఖ్య అంశాలు. మళ్ళీ మనం తిరిగి వచ్చే వారం వార ఫలాలలో కలుసుకుందాము.